ఉద్యోగాలు లేవని గ్రామాలు విడిచి వెళ్లే యువతకు వెలుగుబాట చూపిస్తున్నారు చిత్తూరు జిల్లాకు చెందిన ఓ యువ రైతు. ఫార్మాస్యూటికల్ కంపెనీల ఉద్యోగాన్ని తృణప్రాయంగా వదులుకున్న ఈ యువ రైతు సొంత గ్రామానికి వచ్చి ప్రకృతి వ్యవసాయంతో పాటు సృజనాత్మక పద్ధతుల ద్వారా ఆదాయాన్ని సంపాదించొచ్చని చాటి చెప్తున్నారు. దేశంలో వివిధ రాష్ట్రాలకే కాదు పలు దేశాలకు తన ఉత్పత్తులను ఎగుమతి చేస్తూ గ్రామీణ పరిశ్రమల సత్తా ఎలాంటిదో చూపిస్తున్నారు. గానుగతో నూనె ఆడుతున్న ఈ యువ రైతు మామూలోడు కాదు. బెంగళూరులో సాఫ్ట్వేర్ కంపెనీలో మంచి ఉద్యోగం చేసేవారు. ఈయన తండ్రి వీరి స్వగ్రామమైన ఎగువ తవనంపల్లిలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. ఊరికి వచ్చినప్పుడల్లా తండ్రి చేస్తున్న వ్యవసాయంపై మక్కువ పెంచుకున్న తనయుడు వినోద్ రెడ్డి వయసు పైబడుతోన్న తండ్రికి తోడుగా ఉండడంతో పాటు తాను కూడా ప్రకృతికే అంకితం కావాలని నిర్ణయించుకున్నారు. అంతే, ఆ ఆలోచన రాగానే బెంగళూరులో మంచి జీతం వచ్చే సేల్స్ మెన్ ఉద్యోగానికి రాజీనామా చేసి భార్యతో కలిసి తవనంపల్లికి వచ్చేశారు. నేను అంతకుముందు ఫార్మాస్యూటికల్ కంపెనీలో రీజనల్ సేల్స్ మేనేజర్ వరకు జాబ్ చేశాను. దాని తర్వాత నేను తిరిగి మా ఊరికి వచ్చి మా నాన్న ప్రకృతి వ్యవసాయం ఆల్రెడీ స్టార్ట్ చేస్తున్నాడు. పొంగునూరు ఆవులు మెయింటైన్ చేస్తున్నారు. పొంగునూరు ఆవులు చూసుకుంటూ ప్రకృతి వ్యవసాయం చేస్తున్న మా నాన్నకు తోడ్పాటుగా ఉండి నేను కూడా ఇందులోనే ఆదాయం అనేది డెవలప్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి మేము పొంగునూరు ఆవుల్లో వచ్చే ఆవు పేడని జీవామృతము, ఘనజీవామృతము, అలాగే వివిధ రకాల కషాయాలు చేసి పంటలకు వాడుకుంటూ మిగిలిన ఆవు పేడతో మేము ఆవు పిడకలు తయారు చేయడం స్టార్ట్ చేసినాము. అంతేకాకుండా ఆవు పిడకలతో పాటు ఆవు పేడతో రకరకాల ప్రతిమలు తయారు చేయడం స్టార్ట్ చేశాము. ఒక పక్క ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు, దానికి తోడుగా గానుగ పెట్టుకుని రకరకాల నూనెలు తయారు చేస్తున్నారు. ఎంతో ఆరోగ్యకరమైన ఈ నూనెలను వివిధ రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు. స్విట్జర్లాండ్ వంటి కొన్ని దేశాల వారు కూడా వీటిని దిగుమతి చేసుకుంటున్నారు. మొత్తం 14 రకాల నూనెలను తయారు చేస్తున్నారు వినోద్ రెడ్డి. మేము 14 రకాల ఆయిల్స్ తీస్తామండి. వాటిలో మెయిన్గా వచ్చి వేరుశెనగ, నువ్వులు, కొబ్బరి, వెర్రి నువ్వులు, కుసుమలు, ఆవాలు తీస్తాము. ఇవే కాకుండా వెర్రి నువ్వులు తీస్తాము. ఇవి కాకుండా కానుగ, వేప, విప్ప, బాదము, సన్ఫ్లవరు ప్లస్ క్యాష్యూనట్ ఆయిల్ తీస్తామండి. ఇవన్నీ కూడా పూర్తిగా ఆల్ ఓవర్ ఇండియాలో ఎద్దుగానుగలో ఇన్ని రకాల నూనె తీయడము మొట్టమొదటగా మేము మాత్రమే తయారు చేస్తున్నామండి. వేరుశెనగ, నువ్వులు, కొబ్బరి చాలా రకాల ఎద్దుగానుగల్లో చాలా చోట్ల తయారు చేస్తుంటారు. ఇలా ప్రతి ఒక్క నూనెను ఎద్దుగానుగలో తీయడం అనేది మేము దాంట్లో చాలా లోటుపాట్లు ఉంటే వాటిని అన్నింటినీ ప్రతిసారి రీసెర్చ్ చేసి ప్రతి ఇయర్ 1 నుంచి 2 కొత్త రకాల నూనెలు ఈ ఎద్దుగు గానుగ ద్వారా తీస్తున్నాము. బెంగళూరులో నగర జీవితానికి అలవాటు పడ్డ వినోద్ రెడ్డి భార్య మమత భర్త గ్రామానికి వెళ్లి వ్యవసాయం చేసుకుందాం అనగానే భర్తకు తోడుగా సంతోషంగా వచ్చేశారు. వినోద్ రెడ్డికి అడుగడుగునా ఆమె తోడుగా ఉంటున్నారు. ఫస్ట్ కొంచెం ఇబ్బందికరంగానే ఉన్నింది స్టార్టింగ్లో, అక్కడే బాగునింది, బెంగళూరులోనే బాగునింది మాకు. కానీ మా ఆయన అక్కడ స్ట్రెస్ వల్ల ఇక్కడికి రావాల్సి వచ్చింది. ఆయన చేయలేకపోయాడు అక్కడ స్ట్రెస్ వల్ల. సో అందరూ కాంప్రమైజ్ అయ్యి వచ్చి ఇక్కడ అందరూ కలిసిమెలిసి చేసుకుంటున్నాం. మేము సాటిస్ఫైగా సంతోషంగానే ఉన్నాం, పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ఆయనకి చేతోడు వాడదోడుగా అన్నిట్లోనూ తోడుగా ఉన్నాను. 2020లో ప్రకృతి వ్యవసాయాన్ని విస్తరించడానికి వినోద్ రెడ్డికి డబ్బు అవసరమైంది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వినోద్ రెడ్డికి 35 లక్షల రూపాయల రుణాన్ని అందించడమే కాకుండా అందులో 10 లక్షల రూపాయలను రాయితీగా ప్రకటించింది. వినోద్ రెడ్డి దగ్గర తయారయ్యే నూనెల్లో కల్తీ లేకపోవడంతో పాటు నాణ్యంగా ఉండడంతో చుట్టుపక్కల నగరాల నుంచి కూడా వినోద్ రెడ్డి వద్దకు వచ్చి నూనెలు కొనుగోలు చేసుకుపోతున్నారు. ఉద్యోగాలు లేవంటూ గ్రామీణ ప్రాంత యువత నగరాల వైపు వలసబాట పడుతున్న రోజులివి. అటువంటిది చిత్తశుద్ధితో ప్రేమగా చేయాలే కానీ ఉన్న ఊరిలోనే బోలెడు అవకాశాలు ఉంటాయని నిరూపించారు వినోద్ రెడ్డి. చాలా మంది యువతకు ఈయన జీవితమే ఆదర్శంగా నిలుస్తోందంటున్నారు నిపుణులు.